నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీని వీడుతూ వాసిరెడ్డి పద్మ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఆ వ్యాఖ్యలు తగ్గట్టుగానే వైసీపీ భవిష్యత్తు మారనుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, వైసీపీని వీడుతూ వాసిరెడ్డి పద్మ గారు అసలు పార్టీలో ఎవరు కూడా సంతృప్తిగా లేరు. A1 A2 అంటే కుడి ఎడమ భుజాలైన జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే కుడి భుజం ఎడమ భుజంగా ఉన్నారో వారు కూడా పార్టీని అతి త్వరలో వీడుతారు అని చెప్పి ఆమె స్పష్టం చేశారు. అన్న కొన్ని రోజుల్లోనే విజయసాయి రెడ్డి అయితే పార్టీని వీడారు. సార్, మరి పార్టీ మనుగడ కూడా కష్టం అంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం. మరి ఇది నిజం అవుతుందా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఆ మాట్లాడిన మాటలు మీరు అన్నట్టు అతి కొద్ది రోజుల్లోనే నిజ రూపం దాల్చినాయి. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు లేవు. ఆయన అభద్రతా భావంతో ఉంటున్నాడు, ఎవరిని నమ్మటం లేదు. అసలు నాయకుల పట్ల కానీ కార్యకర్తల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం వంచనతో ఆయన అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జనం తెలుసుకుని ఆయన్ని తిప్పికొట్టారు. కానీ మళ్ళీ వంచిన శిల్పంతోనే మళ్ళీ అధికారంలోకి రావాలని తను ప్రయత్నిస్తున్నాడు. మీరు అన్నట్టు పార్టీలో నాకన్నా పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. అవి తొందరలోనే బయటపడుతుంది. ఈ పార్టీ మనుగడ ఉండదు. కానీ నాలాంటి వాళ్ళం ఎందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2029లో వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజల్ని వంచన చేసి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వంచనే కనుక విజయవంతం జరిగితే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకోసమైనా సరే ఆయన వంచన గురించి ప్రజలకి చెప్పేందుకైనా సరే నేను ఈ రాజకీయాల్లో కొనసాగుతాను అని చాలా సుస్పష్టంగా చెప్పింది. ఇంకోటి కూడా చెప్పింది, ఆయన రాష్ట్ర ప్రజల పట్ల, పార్టీ కార్యకర్తలు నాయకుల పట్లే కాదు, సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా ఆయనకి ప్రేమాభిమానాలు లేవు. ఆయన కేవలం తన స్వార్థ రాజకీయం, తన సొంత లాభం చూసుకుంటాడు. ప్రతి దాంట్లోనూ ఆయనకి లాభం వచ్చే అంశాలే తప్ప ప్రజలకు మేలు జరిగే అంశాలు కానీ, ప్రజల మీద జరిగే దాష్టికాలు కానీ, దౌర్జన్యాలు కానీ, లేకపోతే అత్యాచారాల గురించి కానీ మనం చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన చాలా అసహనంగా వ్యక్తం చేస్తాడు. ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నారు, నాకు అవసరమా అని. అదే కనుక ఆయనకి లాభాలు చేకూర్చే అంశాలు గనుల గురించో, ఇసుక గురించో, లేకపోతే లెక్కర్ గురించో ఏదైనా సరే ఆయన సొంత ఖజానాకి లాభం కలిగే, సొంత జేబుకు వచ్చే డబ్బుల గురించి అయితే మాత్రమే శ్రద్ధ పడతాడు. ఆయన సొంత తల్లి చెల్లి మీద కూడా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టించిన వ్యక్తి. సొంత బాబాయ్ హత్య కేసు కూడా ఆయన స్వార్థ రాజకీయం కోసం వాడుకున్నాడు. హత్యని రుజువు చేసి దోషుల్ని శిక్షించడానికి అసలు ప్రయత్నించలేదు. ఇంకా వాళ్ళని రక్షించడానికి కూడా ప్రయత్నించాడు. అవినాష్ రెడ్డి లాంటి కజిన్ బ్రదర్స్ని కానీ. అల్టిమేట్గా అందులో ఈయనకి తెలియకుండా అది జరగలేదు అని చాలా అంశాలు చెప్పింది. ఆ రోజు మనం ఏమనుకున్నారంటే ఎవరైనా కూడా ఈమె పార్టీ నుంచి విడిపోయి వచ్చి చెబుతుందని కొందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అంతకుముందు కూడా ఇదే ఫీడింగ్ మనకు ఉంది. ఆయన చాలా స్వార్థపరుడు, అసలు ఎవరిని దగ్గరికి రానివ్వడు. ప్యాలెస్కి కూడా అంత పెద్ద రక్షణ కవచం పెట్టేసుకుని వీళ్ళు ఎవరిని లోనకి రానివ్వడు. ఎవరన్నా కట్టని ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్ళని లోపల రక తీసుకెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. మనం సినిమాల్లో చూస్తాం, విలన్స్ డెన్నల్ లాగా. అలాంటి పరిస్థితి ఉందనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఈవెన్ దానికి విజయసాయి రెడ్డి కూడా అతీతుడు కాదు. విజయసాయి రెడ్డిని కూడా అలాంటి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడని కూడా చెప్తున్నారు. అసలు అందువల్లే తను ప్రాణ రక్షణ లేదు. ఇప్పుడంతా ఈ కేసులు బయటకు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా డే టు డే ప్రతిరోజు విచారణ చేయమని కూడా ఆదేశించేసింది. ఈ పరిస్థితుల్లో తను రెండో ముద్దాయిగా ఉన్నాడు. దాదాపు ఆయనకి ఎంత శిక్ష పడుతుందో విజయసాయి రెడ్డికి కూడా కుడి ఎడంగా అంతే శిక్ష పడే అవకాశం ఉంది. అంటే అన్ని కేసుల్లో అతని జీవితంలో వ్యవసాయం చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పాల్సింది ఏంటంటే, నేను ఆ కేసులో తన పాత్ర గురించి విజయసాయి రెడ్డి బయటికి చెప్పలేదు. ఉందా లేదా, ఉంటే అతనిది ఎంత ఇతనిది ఎంత. అట్లాగే ఇప్పుడు వెళ్ళి రాజ్యసభకి మెంబర్స్కి రాజీనామా చేశాడు, పార్టీ సభ్యత్వానికి చేశాడు, రాజ్యసభ పక్ష నాయకుడిగా చేశాడు, పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఎన్ని చేశాడు, బాగానే ఉంది. అట్లాగే కొన్ని చైర్మన్, స్టాండింగ్ కమిటీల చైర్మన్లు కూడా ఉన్నాడు ఆయన. ఇదంతా బాగానే ఉంది. కానీ అన్నిటికన్నా మించి ఆయన ప్రజా జీవితంలో చాలా శుద్ధమైన వ్యక్తిగా ఉన్నానని చెప్తూనే అన్ని కేసులు
కేసుల్లో A2గా అక్యూజ్డ్ ముద్దాయి రెండో ముద్దాయిగా ఉన్నప్పుడు దాని గురించి ఇంత కూడా చెప్పలేదు ఆయన. అసలు ఇది వాటిని నేను ఎలా ఫేస్ చేస్తాను, ఒకవేళ కనుక అందులో నా తప్పు ఉంటే నేను శిక్ష ఫేస్ చేస్తాను, నేను ఇవాళ ఒక బహిరంగ లేఖ కూడా రాస్తున్నాను రాష్ట్ర ప్రజలకి ప్లస్ రాజ్యాంగ వ్యవస్థలకు కూడా నా మీద ఉన్నటువంటి కేసులు, నేను రాజకీయాల నుంచి పూర్తిగా స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నా కాబట్టి నా మీద ఉన్నటువంటి ఈ మురికిని కూడా నేను కడుక్కోదలుచుకున్నాను. ఆ కేసులు విచారించి దోషినైతే శిక్షించండి, నిర్దోషినైతే విడుదల చేయండి. అది నేను న్యాయ వ్యవస్థకే వదిలిపెడుతున్నాను, రాజ్యాంగ వ్యవస్థల యొక్క దీనికి వదిలిపెడుతున్నాను నిర్ణయానికని చెప్పాలి కదా. ఇదేం చెప్పలేదు. అసలు అంశాలు ఆయన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రధానమైన అంశాలు చెప్పాలి. కానీ నువ్వు వ్యవసాయం చేసుకుంటే ఎవరికి కావాలి, లేకపోతే బంగారపు నగలు చేసుకుంటే ఎవరికి కావాలి, అది నీ వృత్తి, నీ వ్యవసాయం నువ్వు చేసుకుంటావు. కానీ నువ్వు నీ మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి, తర్వాత అనేకమైన రకాల కేసులు ఉన్నాయి. అన్నిటికీ మించి ఈడీ విజిలెన్స్ కేసులు దాదాపు 20 వరకు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ చేసినాయి. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఆయన కావాలనే మౌనం వహించాడు. అంటే ఇష్యూని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇప్పుడు తనకి జగన్మోహన్ రెడ్డికి చాలా బాగుందని చెబుతున్నాడు రిలేషను, అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి బాగుందని చెబుతున్నాడు. అందరితోనూ బాగానే ఉంది నీకు, కానీ నువ్వు ఎవరిని వదిలిపెట్టలేదు, అమాయకుల్ని కూడా వదిలిపెట్టలేదు, కొన్ని సామాజిక వర్గాలను కూడా నువ్వు ఒక శత్రువుగా భావించి అనేకమైనటువంటి నీచమైన వ్యాఖ్యలు కూడా చేసావు. నువ్వు రాజ్యసభ మెంబర్ అయి ఉండి రాజ్యాంగం గురించి ఇన్ని మంచి మాటలు చెబుతూ ఒక సామాజిక వర్గాన్ని నువ్వు ఎందుకు విమర్శించాలి? నీకు ఏదన్నా తేడా ఉంటే ఏ రాజకీయ పార్టీతో నీకు విభేదం ఉందో ఆ పార్టీని విమర్శించుకో, నీకెవరైనా రాజకీయ నాయకుడితో ఉంటే ఆ నాయకుడితో విమర్శించుకో. నువ్వు సామాజిక వర్గాల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ విధంగా తను చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. మొన్నటికి మొన్న ఆయన మీద అక్రమ కేసు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు కనుక 2029 నాటికి బతికుంటే ఆయన జైల్లో పెడతానని చెబుతున్నాడు. అసలు నీ మీద ఆల్రెడీ ఫైల్ అయిన కేసుల గురించి నువ్వు మాట్లాడని వ్యక్తివి 29లో నువ్వు అధికారంలోకి వస్తాను అప్పుడు జైల్లో పెడతాను పెట్టు. ఇప్పుడు చట్టం తను పని చేసుకుంటుంది, నువ్వు పెట్టేది ఏంటి? నువ్వే ఎంత చాడివి, నువ్వు చట్టం ముందు నువ్వెంత, నువ్వు కనుక నువ్వే చట్టాన్ని శాసించే వ్యక్తి అయితే నువ్వు A2గా ఎందుకున్నావు? బయటకు రా, నేను విచారణ ఎదుర్కొని. అంతేగాని ఆ విధంగా పిచ్చి వేలాపనలు చేయటం, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇంకో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గురించి కనుక ఎవరన్నా మాట్లాడితే ఆయన గౌరవ ముఖ్యమంత్రి అనేది తెలియదా అని చెప్తాడు. మరి అది సేమ్ మనం ఇక్కడ కూడా ఉపయోగించాలి కదా. ఈ విధంగా ఆమె వాసిరెడ్డి పద్మ గారు చెప్పినట్టు ఈయన ఒక సరైన తీరులో తను రాజకీయం చేయలేదు, కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్టు తను అంతకుముందు ప్రజా జీవితంలో లేడు. కాబట్టి ప్రజా జీవితంలో పాటించాల్సిన ప్రమాణాలు ఏంటి, విలువలేంటి, నైతికంగా ఎలా వ్యవహరించాలనే అంశం మీద ఆయనకు తెలియదు. కేవలం డబ్బులకు సంబంధించిన దొంగ లెక్కలు రాసి A2గా ఎలా అయ్యాడో నిన్న కూడా అన్ని దొంగ మార్గాల గురించి చెప్తున్నాడు. కానీ తను మీద ఉన్న అంశాలు ముందు చెప్పుకోవాలి ఎవడైనా, అంతే తప్ప ప్రజా జీవితంలో. సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి కాకుండా జగన్కి అత్యంత సన్నిహితుడైన అయోధ్య రామిరెడ్డి కూడా అతి త్వరలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా అంటున్నారు సార్. మరి ఇలాగా అసలు పార్టీ నుంచి జగన్కి అత్యంత సన్నిహితులు, కీలకమైన వాళ్ళు వీడడానికి రెడీగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇదే విధంగా ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? పార్టీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసమ్మా. తను కిందసారి అడిగింది కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నాడు. ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇచ్చినందుకు ఆయన పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. అంటే ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ప్రజల దృష్టిలో దుర్వినియోగం అయింది, కానీ ఆయన దృష్టిలో 100% సద్వినియోగం అయింది. తనకు కావాల్సిన సొంత డబ్బుల సంపాదనకి ప్రతి నిమిషాన్ని ఉపయోగించేసుకున్నాడు, ప్రతి అవకాశాన్ని ఉపయోగించేసుకున్నాడు. కానీ ఒక్కసారి అధికారంలోకి ఎక్కిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే, అబ్బా ఇంత తేలిగ్గా డబ్బులు వచ్చేస్తున్నాయి. అంతకుముందు ఆయన బెంగళూరు ప్యాలెస్లకు కూడా వెళ్ళా, కేవలం విజయవాడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని వస్తున్న డబ్బుల్ని మళ్ళించుకోవటమే సరిపోయింది. అది ఆ తీపి మరిగిన తర్వాత ఇంకొకసారి కూడా నేనే చీఫ్ మినిస్టర్ వాళ్ళని ఆశ పుట్టింది. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం ప్రజల విషయంలో జరిగింది. ప్రజలు గుర్తుపట్టారు ఇతన్ని పనికిరాడు, ఇలాంటి వ్యక్తులు జీవితంలో మనం ఎన్నుకోకూడదని. కాబట్టి ఇప్పుడు ఆయన రెండోసారి చేసిన ప్రయత్నాన్ని ఎంత ఘోరంగా తిప్పికొట్టారో, 11 స్థానాలకి ఇచ్చేశారు. కాబట్టి ప్రజలు ఇంకొకసారి వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నమ్ముతారనేది వేరే మాట. అది ఈయన తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారికి తెలిసినంత ఇంకెవ్వరికీ తెలీదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ చేసినటువంటి ఆర్థిక నేరాలు అచ్చల కన్నా ప్రమాదకరమైనవి చేశారు. అన్ని ఎక్కువ సంఖ్యలో చేశారు. వీళ్ళ మీద ఉన్నంత ఆర్థిక నేరాలు దేశంలో ఇంతవరకు కూడా ఎవరి మీద నమోదవ్వదు. పెద్ద క్వాంటిటీ
అంటే వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు చేస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇప్పుడు నీరవ్ మోడీ కానీ లేకపోతే అతను విజయమాల్య వీళ్ళంతా ఇతని ముందు చాలా చిన్న పురుగులు లాంటి వాళ్ళు. ఈయన అంతకన్నా కూడా తీవ్రమైన నేరాలు. వాళ్ళు కొన్ని సింగిల్ డిజిట్ వేలే, ఈయనకి 45,000 50,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులోనే జగన్మోహన్ రెడ్డి. అంటే కాబట్టి విజయసాయి రెడ్డి వచ్చి ఇలాంటి సూక్తి ముక్తాలు చెప్పి నేను రాజకీయాల్లో అబద్ధాలు చెప్పలేను, నైతిక విలువలు రాజకీయాలు మారిపోయినాయి అని. నువ్వు రాజకీయాలు ఎప్పుడు చేసావు? నీకు రాజకీయాల గురించి ఏం తెలుసు? నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్వి. నువ్వు అతనికి ఒక గుమ్మస్తాగా వచ్చావు. ఆ గుమ్మస్తాగా నువ్వు అతనికి చేసిన మేలుకి అతను నిన్ను రాజ్యసభకు పంపాడు. రాజ్యసభకు పంపినప్పుడు రాజ్యసభలో మాట్లాడాల్సిన హుందాతనం నువ్వు ఎప్పుడూ పాటించలేదు. ఈవెన్ కొన్ని విమర్శలు చేసినప్పుడు కూడా ఇదే టన్కడ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నువ్వు సాయంత్రం లోపల కనుక నువ్వు చేసిన ఆరోపణలు ప్రూవ్ చేయలేకపోతే కనుక నీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించాడు. అంటే అంత నీతి తక్కువ స్థాయిలో మాట్లాడాడు రాజ్యసభలో. అందరూ విస్తుపోయారు. తర్వాత సినిమా హాళ్ళు కట్టించమని అడిగాడు. దేశంలో సమస్యలు లేనట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సినిమా హాళ్ళు దేశంలో కూడా కట్టించమన్నాడు. అసలు సినిమా హాళ్ళ మనుగడే కష్టంగా ఉంది. ప్రైవేట్ సినిమా హాళ్ళే మూసేసి ఫంక్షన్ హాళ్ళు మాల్ చేసుకుంటున్నారు. అలాంటిది ఆయన అది తెలిసి మాట్లాడాడో తెలవక మాట్లాడాడో తెలియదు. ప్రజల నిధులు సినిమా హాళ్ళు కట్టడానికి ఉపయోగించమని అడుగుతున్నాడు ఆయన. ఏది ఇప్పుడు ఇంత మారిపోయిన సమాజంలో ఓటీటీలు ఎంతో టెక్నాలజీ మారిపోయిన పరిస్థితుల్లో అసలు గ్రామాల్లో ఉన్న సినిమా హాళ్ళనే పగలగొట్టి అవతల పడేస్తున్నారు. ఈ రకంగా తను మాట్లాడేది ఒక పద్ధతి పాడు లేదు. కేవలం కక్ష సాధింపుతో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాలని పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పెద్దరికాన్ని వయసుని ఉపయోగించుకున్నాడు. కానీ విఘ్నతని ప్రజల సమస్యల మీద ఆయన ఇప్పుడు కూడా ఉపయోగించలేకపోయాడు. రాష్ట్రానికి ఆయన రాజ్యసభ సభ్యత్వంలో జరిగిన మేలు ఏమీ లేదు. కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకి ఆ కేసుల్ని జో కొట్టడానికి మాత్రం పనికొచ్చాడు ఇన్నాళ్ళు. మొత్తానికి ఈ విధంగానే ఉంటే వైసీపీ మనుగడ కష్టమే అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.